మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నేను యోధా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడునైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ మాట్లాడుతూ ఆయన వారిని దర్శిస్తానని, వారిని రాజకీయములకు అశ్ముల వంటి వారిగా చేస్తానని, పరాక్రమశాలులుగా బలశాలురుగా చేస్తానని మాట్లాడుతూ నేను వారి ఎడల జాలిపడుదును అనేటటువంటి మాటను మాట్లాడటం మనం చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, ముఖ్యంగా యోధా వారు 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలో ఉండటం, బానిసత్వం నుంచి విడిపించబడి యెరూషలేమునకు చేరి మందిరాన్ని కట్టుతున్న సమయంలో వారికి ఎదురైన ఆటంకాలు, అభ్యంతరాలు, వారు కృంగిపోయి దేవునికి దూరమైన పరిస్థితుల్లో దేవుడు వారిని విడిచిపెట్టకుండా, దేవుడు వారిని మరిచిపోకుండా వారిని జ్ఞాపకం చేసుకొని వారి పట్ల చూపిన జాలి, వారికి చేసినటువంటి సహాయం చాలా ఉన్నతమైనటువంటిది. ఆ సమయాల్లో మాత్రమే కాదు, చాలా సమయాల్లో దేవుడు తన ప్రజల పట్ల జాలి చూపిస్తూనే ఉన్నాడు. ఈ మాటలను మనం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన మన దోషములను బట్టి మనల్ని శిక్షించేవాడు కాదు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మనల్ని బాధించేటటువంటి వాడు కాదు. నిత్యము ఆయన ప్రేమను, ఆయన జాలిని మన పట్ల చూపుతున్నాడు గనుకనే మనం ఈ రకమైనటువంటి క్షేమాన్ని అనుభవించగలుగుతున్నాం. ఇశ్రాయేలీలు చాలా మార్లు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన సమయాల్లో చాలా మార్లు ఆయన తన కోపాన్ని అణుచుకున్నాడు, కానీ వారిని శిక్షించలే, వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించాడు. తన ఉగ్రతను రేపుకొనక పలుమార్లు కోపాన్ని అణుచుకొని వారి పట్ల అపారమైన తన జాలిని, తన కృపలను కనపరచటం మనం చూస్తాం. ఈరోజు నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఈ క్షేమాన్ని అనుభవించగలుగుతున్నామంటే, ఇట్టి స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన మన పట్ల చూపిస్తున్న జాలి మాత్రమే. మన గొప్పతనం కాదు, మనం భక్తి గలవారమని కాదు, కానీ కేవలం ఆయన మన పట్ల జాలి చూపుతోని బట్టే
ఈ రకమైన క్షేమాన్ని, సౌఖ్యాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. అందుకనే లేఖనంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదివితే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాటను దేవుడు తెలియజేస్తున్నాడో. ఆయనటువంటి జాలిని మన పట్ల చూపిస్తున్నాడు గనుకనే మనం క్షేమంగా ఉన్నాం, సౌఖ్యాన్ని అనుభవించగలుగుతున్నాం. మనం మన కుటుంబాలు సంతోషంతో, ఆనందంతో ఉండగలుగుతున్నాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల పట్ల జాలి చూపి వారిని బలశాలుగా, పరాక్రమశాలులుగా, అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టి, ఏ స్థలంలో ఏ అన్యజనుల మధ్య వారు అవమానభరితులయ్యారో అదే అన్యజనుల మధ్య ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. మహిమకు కారణములుగా వారిని నియమించాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల చూపుతున్న జాలిని బట్టి ఆయనకు లోబడుతూ, ఆయన కృపలను గ్రహిస్తూ, పరిపూర్ణంగా ఆయన పట్ల విధేయత కలిగి జీవిద్దాం. ఆయన అనుగ్రహించే సకల దీవెనలను పొందుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జయము కలిగిన మా ప్రభా, మీ గొప్ప నామాన్ని బట్టి మీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. మా జీవితాల్లో మేము క్షేమాన్ని అనుభవించగలుగుతున్నామంటే, సౌఖ్యంగా ఉండగలుగుతున్నామంటే కేవలం మీ ప్రేమ, మీ జాలే తండ్రి. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం. అత్యద్భుతమైన జాలిని, కృపలను మా పట్ల చూపుతున్నారు. వాటిని గ్రహించి ఎరిగి మీ బిడలంగా, మీ మార్గాల్లో నమ్మకస్తులుగా జీవించడానికి తగిన సహాయమును దయచేయండి స్వామి. మా ప్రియులైన బిడ్డలందరికీ ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.